वारंगल जिला पीसीसी सचिव मिसाला प्रकाश ने कहा कि बी.आर. अम्बेडकर तथा कथित संविधान निर्माता के लिए आशा की किरण है और उन्होंने सभी से अम्बेडकर की महत्वाकांक्षा को आगे बढ़ाने के लिए आगे बढ़ने को कहा। कांग्रेस पार्टी के नेताओं ने शहरी क्षेत्र 27वें डिवीजन LVR नगर में भारत के संविधान के निर्माता अम्बेडकर की 133वीं जयंती मनाई। कार्यक्रम में पीसीसी सचिव मिसाला प्रकाश, वरिष्ठ नेता लिंगमूर्ति, नेता अर्रा कमल, नागराजू, रेणुका, विजयलक्ष्मी, शारदा और अन्य ने भाग लिया। इस अवसर पर अम्बेडकर के चित्र पर फूल चढ़ाकर श्रद्धांजलि अर्पित की और मिठाई बांटी गई। मिसाला प्रकाश गज्जाला लिंगमूर्तुलु ने कहा कि बी.आर. अम्बेडकर उन लोगों के लिए आशा की किरण है जो संविधान के संस्थापक हैं और उन्होंने सभी से अम्बेडकर की महत्वाकांक्षा को पूरा करने के लिए आगे बढ़ने के लिए कहा। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేరి ఇవాళ ఎన్నో సంస్కరణలు చేపట్టిన ఘనత వారి దక్కుతుంది. ఇవాళ వారు విద్యాభాసం అసలు ఇక్కడ ఇండియాలో కాదు ఇతర దేశాల్లో కూడా వారు చదివినంత ఇప్పటివరకు కూడా ఎవరు చదవలేదు. గొప్ప మానవులు, గొప్ప ఆర్థికవేత్త. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు తీసుకుపోవాలి. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు న్యాయశాఖ మంత్రిగా చేసినప్పుడు మన భారత రాజ్యాంగాన్ని రచించి ఎన్నో సంస్కరణలు చేపట్టిన ఘనత వారి దక్కుతుంది. హరిజన, గిరిజన, బడుగు బలైన వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఇవాళ ఓటు అనే దాన్ని మీరు ఓటుతో రాజులు కావాలన్నా బానిసలు కావాలన్నా అని నిర్ణయించుకోండి అని చెప్పి మనకే చెప్పడం జరిగింది. ఇలా అంబేద్కర్ గారు ఇలా ఓటుతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు అనేక పార్టీలు మారి చేస్తే రేపు పొద్దున విలువలు ఉండేవి, నైతిక విలువలు ఉండేవి, వాల్యూలు ఉండేవి అనే గొప్ప చెప్పిన చట్టాలు తెచ్చిన ఘనత అంబేద్కర్ దక్కుతుంది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గౌరవనీయులు భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగాన్ని ఈ యొక్క భారతదేశానికి రాసి ఈయాటి వరకు కూడా ఆయన రాసిన భారతదేశ చట్ట ప్రకారంగానే ఈ భారతదేశం నడుచుకుంటుంది. ఈ భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు ఆయన రాసిన అటువంటి చట్టాన్ని మార్పిడి చేయాలి పార్లమెంట్లో అని గతంలో వినొచ్చింది. అది జరగకుండా ఈ ప్రజలు, ఈ ప్రజా సంఘాలు, ఈ ప్రజా నాయకులు అట్టి యొక్క దుష్టమైన వాళ్ళ ఆలోచనను తిప్పికొట్టాలని సభాముఖంగా తెలియపరచుకుంటున్నారు. ఇవాళ ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఆయన పెట్టిన రిజర్వేషన్ ప్రకారంగానే బడుగు బలహీనత ఎస్సీ ఎస్టీలకు ఆయన పెట్టిన రిజర్వేషన్ ప్రకారంగానే ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు వచ్చి వాళ్ళు ఇలా రాజ్యాన్ని పరిపాలించే అవకాశం బాబా అంబేద్కర్ ఇచ్చిండు అవకాశం.